పశ్చిమాసియాలో మరో నిప్పుల కుంపటి రాజుకుంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ దాడులు ఇరాన్ సైనిక అణుకేంద్రాలే లక్ష్యంగా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అగ్ర సైనిక నాయకులు, అణుశాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. నటాంజ్ వంటి కీలకమైన అణుస్థావరాలు దెబ్బతిన్నాయి. 100కు పైగా డ్రోన్ల దండుతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణం కంటే 10% ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధం ఏ విధంగా దారితీస్తుందో, ప్రజల నాడి ఏమిటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా మరోసారి భగ్గుమందని చెప్పొచ్చు. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడులు సృష్టించుకుంటున్నాయి, డ్రోన్లతో విపరీతంగా యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. మూడవ ప్రపంచ యుద్ధం సంభవించనుందా, దీనికి సంకేతాలు ఇదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అసలు ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ దాడి సంబంధించి ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనం ఏదైతే నిన్న జరిగిన ఈ దాడులు, ఏదైతే ఇరాన్ సంబంధించి ఇజ్రాయెల్ భీకర దాడులు జరుగుతున్నాయి, డ్రోన్లతో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇది ఏమైనా మూడవ ప్రపంచ యుద్ధానికి తెరతీసే అంశంగా చూడవచ్చు. అసలు దేనివల్ల ఈ ప్రధానంగా జరుగుతుందంట? ఇరాన్ భూమి కింద ఉన్న ఆయిల్ అమెరికాకి కావాలి. ఆ ఆయిల్ అమెరికా చేతికి వచ్చేంత వరకు అమెరికా ఎన్నిసార్లైనా ఇరాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతుంది. అలా సద్దాం హుస్సేన్ అలాగే ఉరితీసి చంపారు. ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టి ఆటలాడిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద అణ్వాయుధాలు ఉన్నాయి అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్కి వెనకాతల బ్యాకింగ్ ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. మరి అణ్వాయుధాలే క్రైటీరియా అయితే మరి అమెరికా దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? అమెరికాని ఎవరేం చేయగలుగుతున్నారు? అంటే నీ చేతిలో పెత్తనం ఉంది కాబట్టి, నీకు ఆయిల్ కావాలి కాబట్టి, వాళ్ళ ఆయిల్ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు ఎంత దాష్టికానికైనా సిద్ధపడతావా? ఇది ఎంత అన్యాయం! పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దీనికి బయటపడాలి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి, ప్రజలకి ఆదాయం చేతుల్లోకి ఉండాలి, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యకలాపాల మీద స్పెండ్ చేయాలి. ఆ రకంగా సంక్షోభం నుంచి బయటపడడానికి ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ సిద్ధంగా లేదు. యుద్ధాలని దానికి ఒక సాధనంగా ఎంచుకుంది. అందుకనే ఇప్పుడు యుద్ధాలు చేస్తోంది. మానవ జాతి సమస్తాన్ని సర్వనాశనం చేయాలని చూస్తోంది. పాలస్తీనా మీద ఏం మాట్లాడాడండి ఇజ్రాయెల్లో ఒక మంత్రి? పాలస్తీనాలో ఉన్న ప్రతి శిశువు అతనికి శత్రువట. అసలు పాలస్తీనా ఏం చేసింది? ఇజ్రాయెల్ వాళ్ళకి, ఆ యూదులందరికీ కూడా కొంత భూమి ఇచ్చి, వాళ్ళు బతకడానికి కొంత స్థలం ఇచ్చి, వాళ్ళకు గుర్తింపు ఇచ్చి, వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి, వాళ్ళని కొంచెం షెల్టర్ ఇస్తే మొత్తం పాలస్తీనాని మింగేసే పనిలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది. ఇప్పుడు పక్కనే ఉన్న ఇరాన్ అమెరికాకు కావాలి కాబట్టి ఇరాన్ మీద కూడా యుద్ధం వెళ్తోంది. మొత్తం ఆయిల్ కోసం, సహజ వనరుల కోసం, వాళ్ళ పెత్తనం కోసం, మార్కెట్ మీద వాళ్ళ ఆధిపత్యం కోసం మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నారు. నెక్స్ట్ ఎవరి మీదకి వెళ్తారో అన్నది భయపడుతున్నారు. ఇప్పుడు హిట్లర్ ఎలాగైతే ఆ రోజుల్లో మొత్తం యూరోప్నంతా ఆక్రమించుకొని ప్రపంచానికి ఒక మాయని మచ్చగా నిలిచాడో, ఆ హిట్లర్ తరహాలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వ్యవహరిస్తుంది. అప్పుడు అమెరికా హిట్లర్తో అవసరమైనప్పుడు స్నేహం చేసింది, అవసరం లేనప్పుడు యుద్ధము చేసింది. కానీ అమెరికా ఎక్కడ నష్టపోలేదు. ఆ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే అత్యధిక లాభపడింది. ఇప్పుడు కూడా ఎక్కడో దూరంగా ఉంది అమెరికా. ఇక్కడ అందరం కొట్టుకు సస్తున్నాం. ఆడికి ఆయుధాలు అమ్ముతుంది, వీళ్ళకి ఆయుధాలు అమ్ముతుంది, రెండు దేశాలకి ఆయుధాలు అమ్ముతుంది. అది విపరీతంగా లాభపడుతుంది. వాళ్ళ లాభాల కోసం ఎప్పుడు యుద్ధాన్ని వాళ్ళు సిద్ధంగా ఉంచుతారు. అది ఇప్పుడు జరుగుతోంది. దీన్ని ఆపాలి. దీనికి ఆపే శక్తి ఒక్క ప్రజలకే ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ దాష్టికాన్ని ఆపకపోతే ఈరోజు పాలస్తీన్లు చచ్చిపోతున్నారు, ఇరానియన్లు చచ్చిపోతున్నారు, రేపు ఎవరైనా చచ్చిపోతారు. ప్రపంచంలో నిన్నటి వరకు 2 యుద్ధాలు జరిగాయి. నిన్న 3వ యుద్ధం ప్రారంభమైంది. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం, అదేవిధంగా ఇజ్రాయెల్కి పాలస్తీనా మీద జరిగినటువంటి దాడి యుద్ధం, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద జరుపుతున్నటువంటి దాడి యుద్ధం. ఈ 3 యుద్ధాల తాలూకా ప్రయోజనాలు చూసుకుంటే అమెరికా, దాని మిత్ర సామ్రాజ్య దేశాలు, వాటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఇందులో ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళ కోసం జరుగుతున్నది. రెండోది నష్టపోతున్నది వర్ధమాన దేశాలు. మూడోది ప్రపంచ ప్రజానీకం ధరల భారాలతో ఈ యుద్ధ
భారాలు మోసే పరిస్థితి. నాలుగవది పిల్లలతో సహా లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం, లక్షల మంది నిరాశ్రయులు కావడం, ఇది ఈ 3 యుద్ధాల తాలూకా పర్యవసానాలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇది అమెరికా ప్రోద్బలంతో సామ్రాజ్యవాదులతో కలిసి ఆ యుద్ధాన్ని 3 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. రెండవది ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా భూభాగం పూర్తిగా లేకుండా చేయడం, పాలస్తీనాలో ఒక్క మనిషి కూడా లేకుండా చేయడం, ఇది అక్కడ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చెప్తున్నాయి ఈ నరమేధం ఆపమని చెప్పని. కొన్ని లక్షల మంది ఇప్పటికే పొట్టపెట్టుకున్నారు. పిల్లలు లేదు, వృద్ధులు లేరు, మహిళలు లేరు, మొత్తం పెద్ద సంఖ్యలో మరణాలు, మానవ హననం జరుగుతూ ఉంది. లక్షల మంది నిరాశలు అవుతున్నారు, దేశం విడిచిపోతున్నారు. ఆ విధంగా ప్రపంచ పటం నుంచి పాలస్తీనాని పూర్తిగా తొలగించాలనుకుంటతో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. 2 దేశాలని, అటు పాలస్తీనాని ఇజ్రాయెల్ని 2 స్వతంత్ర దేశాలుగా గుర్తించాలి అన్నటువంటి ప్రపంచ దేశాల తాలూకా విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈరోజు ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనాల మీద, ప్రజల మీద ఈరోజు దాడికి పాల్పడుతూ ఉంది. మూడవ అంశం, ఇప్పుడు ఇరాన్ మీద అణ్వాయుధాల పేరు మీద నిన్న ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. అనేక మందిని పొట్టం పెట్టుకునే పని జరిగింది. అసలు ఈ యుద్ధాల వెనుక ప్రయోజనాలుగా చూసుకునేలాగుంటే ప్రధానంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ప్రపంచంలో యుద్ధాలు అవసరం. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి దాదాపు 40-50% యుద్ధ పరిశ్రమలు ఉన్నాయి, ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. అవి కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయి. ఆ కార్పొరేట్లు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ కార్పొరేట్ తన ప్రయోజనాలు నెరవేరాలని చెప్పారంటే ఆయుధాలు విస్తృతంగా అమ్ముడుపోవాలి. ఆయుధాలు విస్తృతంగా అమ్ముడుపోవాలని చెప్పారంటే ప్రపంచంలో యుద్ధాలు జరగాలి. దానికోసం ఈరోజు ఈ 3 యుద్ధాల తాలూకా ప్రధానటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని మిత్ర సామ్రాజ్యవాదాల ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలన్నింటిలో కూడా వ్యతిరేకంగా మనం అలీన విధానాన్ని పాటించాలని చెప్పినది మన భారతదేశ విదేశాంగ విధానం. అటు సామ్రాజ్యవాదాలకు కాకుండా, ఇటు సోషలిస్ట్ దేశాల వైపు కాకుండా మధ్య మార్గంగా అలీన విధానం పాటించాలని చెప్పినది మన స్వాతంత్రం ఏర్పాటు సాధించిన దగ్గర నుంచి మన భారతదేశం చేపట్టినటువంటి అలీన విధానం. కానీ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ అలీన విధానానికి పూర్తిగా తూట్టు పొడిచి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా చేరే పరిస్థితి ఈరోజు అవుతూ ఉంది. పాలస్తీనాని స్వతంత్ర దేశం గుర్తించాలని మన అలీన విధానంలో భాగం అది. కానీ ఇది దుర్మార్గంగా ఇజ్రాయెల్కి మన దేశం సపోర్ట్ చేసే పరిస్థితి. అంతకన్నా దారుణం ఇంకేముంటుంది? అందుకు వర్ధమాన దేశాలకి మనం అనుకూలంగా ఉండే పరిస్థితి గతం నుంచి. కానీ ఈరోజు భిన్నంగా అమెరికన్ సామ్రాజ్యానికి అనుకూలంగా ఉండే పరిస్థితికి భారతదేశం మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానం అమలు చేస్తూ ఉంది. ఈ విదేశాంగ విధానం వల్ల మన దేశానికి చాలా నష్టం, దేశ ప్రజానికి నష్టం, దేశ ప్రయోజనాలు కూడా తీవ్రమైన నష్టం. కాబట్టి భారతదేశ అలీన విధానాన్ని చేపట్టే విధంగా మన భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పినది ఇందులో కీలకమైనటువంటి అంశం. తద్వారా ప్రపంచ శాంతిని ముందుకు తీసుకెళ్లేదాని కోసం, ప్రపంచ శాంతి ద్వారానే ప్రపంచం యుద్ధాలకు వ్యతిరేకంగా, యుద్ధాలు లేకుండా ప్రపంచ శాంతి ద్వారానే ప్రధానిగా అభివృద్ధి అవుతారు, ప్రపంచ శాంతి ద్వారానే దేశాలు అభివృద్ధి అవుతాయి, ప్రజల స్వార్థాన్ని, ప్రపంచ శాంతి ద్వారానే ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తాయి తప్ప యుద్ధాల ద్వారా ముందుకు కావాలని చెప్పింది ఆచరణ తేలుతున్న విషయం. అంటే ఈ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తే ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ యుద్ధాల వల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అని చెప్పినటువంటి రకరకాల అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. వస్తుందని రాలేదని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదైనా 3వ ప్రపంచ యుద్ధం అయినా సరే ప్రమాదమే, అది ఇంకా ప్రమాదం. ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి ప్రాంతాల మధ్య యుద్ధాలు జరగడం కూడా నష్టమే. అది ప్రజానీకం మీద, ప్రత్యేకంగా వర్ధమాన దేశం ప్రజానీకం మీద, సామాన్యుల మీద, కార్యవర్గం మీద దీని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి, పిల్లల మీద, మహిళల మీద తీవ్రంగా ఉంటాయి. యుద్ధమే నష్టం. 3వ ప్రపంచ యుద్ధం అంటే మరింత వినాశకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఏ ఒక్కరూ కోరుకోకూడదు, అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం.